హే గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం PyQt5ని ఎలా ఇన్స్టాల్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో PyQt5 అంటే ముందు ఫస్ట్ మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్లో చెప్తాను చూడండి. సో మనకి పైథాన్లో టికెంటర్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. అలాగే PyQt5, PySlide ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ని డిజైన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. లైక్ మనం ఏదైనా సాఫ్ట్వేర్ని మన సిస్టంలో బిల్డ్ చేసుకోవాలన్నా, లేకపోతే మనం ఏదైనా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి మనం ఎలా ఇన్స్టాల్ చేసుకుంటున్నామో అలాగా మనం ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవి మామూలుగా మీరు దీన్నే కాదు గేమింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ GUIస్ని. ఓకే, బట్ బేసిక్గా ఏంటంటే సాఫ్ట్వేర్ డిజైనింగ్ కోసమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు .exe ఫైల్స్ని యూజ్ చేస్తుంటారు కదా. సో అవన్నీ కూడా మనకి ఒక విండోస్ లాగా ఓపెన్ అయ్యి, అంటే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ ఎట్లా మనం టైప్ చేస్తుంటామో అట్లాగే అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ అంతా ఇన్స్టాల్ అవుతుంది. అలాగే మామూలుగా మనకి మేనేజ్మెంట్ ప్రాజెక్టులు ఉంటాయి కదా, సో వాటిని కూడా డిజైన్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఫోటోషాప్ ప్రాజెక్ట్ మొత్తం ఉంటుంది, అదొక సాఫ్ట్వేర్ కదా. సో అట్లాగా మనం ఏదైనా కూడా డిజైన్ చేయొచ్చు అనమాట. మోర్ దెన్ టికెంటర్ కంటే PyQt5 అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. దీంట్లో మనకి మనం ఈజీగా డిజైన్ చేసుకోవడానికి మనకి ఒక టూల్ బాక్స్ కూడా ఉంటుంది. అలాగే మనకి CSSని యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది C++ మీద బేస్ చేసుకొని బిల్డ్ చేసి ఉందన్నమాట విత్ పైథాన్తో పాటుగా. సో కాబట్టి దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే సిస్టంలో ఉన్న మోర్ ఫంక్షనాలిటీని మనం యూస్ చేసుకోవచ్చు. మనం బ్లూటూత్ కానివ్వండి, వైఫై కానివ్వండి, ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనం యాక్సెస్లోకి అయితే తీసుకురావచ్చు అనమాట. సో ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, కాబట్టి కన్సిడర్ చేయండి PyQt5ని నేర్చుకోవడానికి. దీనికి సంబంధించి ట్యూటోరియల్స్ అయితే చాలా తక్కువ మీకు కనిపిస్తాయి అనమాట. సో నేను కూడా వీలైనన్ని ఎక్కువ వీడియోస్ దీని మీద చేసి మీకు అందివ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ దీన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే నేను పిప్ ఇన్స్టాల్ virtualenvని యూజ్ చేస్తున్నాను. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్లో దీన్ని ఇన్స్టాల్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో అదైతే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట, మనకు అదర్ ప్రాజెక్ట్స్లో డిస్టర్బ్ అవ్వకుండా. సో ఫస్ట్ అయితే మీరు కమాండ్ని యూజ్ చేసుకొని పిప్ ఇన్స్టాల్ virtualenv అని మీరు CMDలో ఇచ్చారనుకోండి, మీకు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ మీకు ఇది ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత virtualenv, దాని తర్వాత మీ నేమ్ ఇస్తే సరిపోద్ది అనమాట. సో ఆల్రెడీ నేను virtualenvని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నా virtualenvలోకి వెళ్తాను నేను. cdjp, ఓకే, cd scripts యాక్టివేట్. సో వన్స్ virtualenvలోకి వెళ్ళిన తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి మన ఎన్విరాన్మెంట్ని. ఆల్రెడీ virtualenv గురించి మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మీరు ఛానల్లో virtualenv అని సెర్చ్ చేసినట్లయితే మీకు 2 వీడియోస్ కనిపిస్తాయి. ప్రీవియస్గా నేను దీని మీద వీడియోస్ కూడా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను నా virtualenvని యాక్టివేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ JP అనేది వచ్చింది, అది నా ఎన్విరాన్మెంట్ నేమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నా ఫోల్డర్లో ఉన్నాను నేను. ఓకే, VS కోడ్లో కూడా నేను దీన్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డరు. ఓకే, సో ఫస్ట్ అయితే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. నేను ప్రీవియస్గా 3.10ని యూజ్ చేస్తున్నాను. సో దాంతో PyQt5 ఇన్స్టాల్ అవ్వలేదు. తర్వాత నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేశాక నాకు 3.8ని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సో 3.8ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. తర్వాత పిప్ ఇన్స్టాల్ Qt5 అని మీరు కానీ ఇచ్చినట్లయితే ఫస్ట్ కమాండ్. సో నేను ఆల్రెడీ Qt5ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఉన్న కమాండ్ ఒకసారి కాపీ చేద్దాం. సో ఫస్ట్ కమాండ్ ఇది. నెక్స్ట్ PyQt5 టూల్స్ని కూడా మనం యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది కాబట్టి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అనేది వస్తుంది రిజల్ట్గా మనకి. ఓకే, సో అదే వచ్చింది. సో నెక్స్ట్ టూల్స్ని కూడా మీరు యూస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ PyQt5 టూల్స్ని. ఓకే, సో ఇది ఎక్స్ట్రా కమాండ్. సో ప్రీవియస్గా అయితే మనకి ఇట్లా డైరెక్ట్గా యూజ్ చేస్తున్న PyQt5 టూల్స్ అనగానే మనకి వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఇది మనకి స్క్రిప్ట్స్లోకి రావట్లేదు అనమాట. సో దానికి సంబంధించి మనకి virtualenv jp/scripts అని ఉంది కదా, స్క్రిప్ట్స్లోకి వెళ్ళిన తర్వాత డిజైనర్ అని కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ. ఓకే, ఈ డిజైనర్లో మనం దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది .exe ఫైలే. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడే మనం డిజైన్ చేసుకునే విధంగా వాళ్ళు అయితే టూల్ బాక్స్ని క్రియేట్ చేశారనమాట. సో ఇదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి PyQt5కి సంబంధించి. మన కోడ్ రాయకుండా మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తో మనం ఈ సాఫ్ట్వేర్ని అయితే యూటిలైజ్ చేయొచ్చాను. ఓకే, సో మనం దీనికని యూస్ చేస్తుంది VS కోడ్ ఎడిటరు.
సో దాన్ని అయితే మీరు ఆల్రెడీ కోడింగ్ చేస్తూ ఉంటే మీకు దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి డైలాగ్ విత్ బటన్ బాక్స్ అని ఉంటుంది. సో క్రియేట్ అంటున్నాను, చూడండి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాలనుకున్న ఒక సాఫ్ట్వేర్లో ఇది ఒక సెక్షన్ అనుకోండి, ఓకే క్యాన్సిల్ అనేవి. ఓకే, దీనికి సంబంధించిన నేమ్స్ అన్నీ ఇక్కడ వచ్చినాయి. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకి. సో జియోమెట్రీకి సంబంధించి మనం లెంత్ విడ్త్ హైట్ ఓకే ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే మనకి కొంచెం డ్రాగ్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న మెనూని. ఓకే, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా టూల్స్ని. ఓకే, ఫాంట్ సైజ్ కావాలంటే ఫాంట్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఏదో ఒకటి ఇద్దాం మనం. సో చూడండి ఫాంట్ చేంజ్ అవుతుంది అక్కడ. ఓకేనా, సో ఓకే, సో మీరు నచ్చిన ఫాంట్ ఇవ్వచ్చు. అలాగే మీరు బిగ్ డిఫరెన్స్ కోసం నేను పాయింట్ సైజ్ కూడా ఇస్తున్నాను చూడండి. ఓకే, సో బోల్డ్ కావాలంటే బోల్డ్ని మనం క్లిక్ చేస్తే బోల్డ్గా వస్తుంది. అండ్ ఇటాలిక్ కూడా కావాలనుకుంటే ఇటాలిక్, అండర్లైన్ కావాలనుకుంటే అండర్లైన్. ఓకే, ఇట్లాగా మనం కోడ్ ఎక్కువ రాయకుండా మనం ఇక్కడ కూడా మనం మేనేజ్ చేసుకునే విధంగా టూల్స్ని డిజైన్ చేస్తున్నారు. దీన్నే మనం మరలా అక్కడ కూడా లోడ్ చేయొచ్చు అనమాట ప్యాకేజ్ని. ఓకే, సో ఇవన్నీ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ డైలాగ్ అని ఉంది కదా, సో ఇది విండో టైటిల్గా ఉంది. సో లెట్స్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ అని ఇస్తున్నాను అనమాట. సో అక్కడ చేంజ్ అయ్యింది చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చేంజ్ అయిందనమాట అది. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించి విండోకి సంబంధించిన ప్రతి యాట్రిబ్యూట్ని కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అనమాట. మనకి క్యూటీ డిజైనర్లో ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా చాలా విడ్జెట్స్ అయితే ఉంటాయి. సో అవి రానున్న నెక్స్ట్ ఫ్యూ డేస్ సెషన్స్లో మనం మాట్లాడుకుందాం. సో ఓకే, సో ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేయండి. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసి మీరు virtualenvని ఇన్స్టాల్ చేసుకో ఉండాలి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పిప్ ఇన్స్టాల్ PyQt5, నెక్స్ట్ పిప్ ఇన్స్టాల్ PyQt5 టూల్స్ని అయితే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. టూల్స్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ virtualenvలో మీకు మీ ఏదైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఉంటారో దాని లోపల స్క్రిప్ట్స్ ఫోల్డర్ ఉంటుంది. స్క్రిప్ట్స్ ఫోల్డర్ లోపల మీకు డిజైనర్ టూల్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ ఇది .exe ఫైల్ అప్లికేషన్ అని కనిపిస్తుంటుంది. దాని మీద డబుల్ క్లిక్ చేశారంటే మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇది మనం క్విక్గా మనకి ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా, దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా కూడా నేను వీలైనంత త్వరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే నేను దీన్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే లైక్ చేసి వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.